నేను వాడే ఫోన్లు ఒకసారి చూడండి. నాకు పదే పదే ఫోన్లు మార్చడం కానీ వెహికల్స్ మార్చడం కానీ నాకు అసలు అలవాటు ఉండదు. అన్న ఫోన్ మార్చరంటే మీ దగ్గర ఉన్న ఫోన్ పగలదా? ఆహా, నా దగ్గర ఫోన్ పగిలిన దాఖలాలు సిన్స్ ఎన్ని సంవత్సరాలు బట్టి వాడుతున్నానో నా చేతిలో ఫోను పగిలిన దాఖలాలు ఒక్కటి కూడా లేవు. ఎందుకు ఫోను పగలదో చెప్పమంటారా? నేను ఫోన్ కొన్న వెంటనే మొట్టమొదటి చేసే పని ఏంటో తెలుసా? కవర్. ఒకసారి అందరూ నా వైపు చూడండి. ఈ ఫోను కొత్తదంటారా పాతదంటారా? కొత్త ఫోను, నిన్ననే షాప్ నుంచి తీసుకొచ్చిన ఫోన్ లాగా ఉంది. చూడండి తల్లి, ఈ ఫోను కొని దేవుని మహా గొప్ప కృపను బట్టి 4 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాలు ఒక్క గీత లేదండి. కారణం ఏంటో చెప్పమంటారా? కప్పుకుంటే కాపాడబడతావు, విప్పుకుంటే దోచుకోబడతావు. ఈ ఫోన్ ఉంది కదా, సంవత్సరం క్రితం ఒక్క గీత లేదు. అమ్మా ప్రభుదాస్ గారు, ఒక్క గీత లేదు దీని మీద. గీత లేకపోవటానికి కారణం ఒకటే, దీన్ని కాపాడటానికి నేనేదో జాగ్రత్త తీసుకున్నాను అనుకునేరు గాక. నేను కొన్నిసార్లు వస్తూ మంచమైన అట్లా ఇసిరేస్తా, దూరం నుంచి ఇసిరేస్తా, కానీ పగలదు. ఇంత జాగ్రత్తగా ఈ ఫోన్ ఉండటానికి కారణం ఏంటంటే కప్పబడింది ఇది. యవ్వన కుమార్తెలారా, శరీరాన్ని కప్పుకోవటం నేర్చుకోండి, దేహాన్ని కప్పుకోవటం నేర్చుకోండి. ఎదుటివాడి కళ్ళకు ఆకర్షణీయంగా కనపడాలని, ఎదుటివాడికి శోధన కారణంగా నీ వస్త్రధారణ ఉండకూడదని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. నేను క్రైస్తవులకు మాత్రమే ఈ మాట చెప్తున్నాను. బయట వాళ్ళు మీ ఇష్టం వచ్చినట్లుగా మీరు బ్రతకండి. ఇక్కడ వాక్యం అంటుంది, దోచుకొనబడినదానా. ఎందుకు ఈ కన్యక దోచుకోబడింది? ధ్యానం ఎందుకు దోచుకోబడింది? నన్ను చూడు, నా అందం చూడు అన్నట్లుగా నేను అంటాను. ఆడపిల్లకి స్వతహాగా అలంకరించుకోవటం ఒక మంచి అలవాటు. అయితే నేను అంటా, నీ ఇంట్లో నువ్వు ఎంత అలంకరించుకున్నా పర్వాలేదు, అలాగని అలంకరించుకోమని చెప్పేది. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఎంతో మంది దుష్ట మృగాలు తిరుగుతున్నాయి. నీ కుమార్తెల కన్యత్వం చెరపబడకుండా వాళ్ళకు కప్పుకోవటం మనం నేర్పుదు. నేనంట, కప్పుకుంటే కాపాడబడతావు, విప్పుకుంటే దోచుకోబడతావు.